4 సార్లు మోసం చేసి గెలిచిన చెన్నమనేని రమేష్ పై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు ఆది శ్రీనివాస్. తప్పుడు పత్రాలతో ప్రభుత్వాలతో పాటు న్యాయస్థానాలను సైతం చెన్నమనేని మోసం చేశారంటూ డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అంతేకాదు 2009 నుంచి 2023 వరకు చెన్నమనేని ఎమ్మెల్యే కాదని గెజిట్ విడుదల చేయాలంటున్నారు ఆది శ్రీనివాస్. వేములవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చెన్నమనేని రమేష్ భారతదేశ పౌరుడు కాదంటూ 15 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు ఆది శ్రీనివాస్. ఎటకేలకు చెన్నమనేని భారతీయ పౌరుడు కాదని హైకోర్టు తీర్పు చెప్పింది. అలాగే న్యాయ పోరాటానికి గాను తనకు 25 లక్షల రూపాయలు, లీగల్ సెల్ కు 5 లక్షల రూపాయలు చెల్లించాలని ఆది శ్రీనివాస్ కోరారు. దీంతో హైకోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇక చెన్నమనేని రమేష్ తన న్యాయవాదుల ద్వారా 25 లక్షల రూపాయలకు డీడీ అందజేసినట్టు వివరించారు ఆది శ్రీనివాస్. అతని పైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొచ్చేప్పుడు ఇప్పటికే నేను పోలీస్ శాఖకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అది సిఐడి ద్వారా విచారణ జరిగి వారిపై ఎఫ్ఐఆర్ కాబట్టి విచారణ జరుగుతుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన భారతదేశ పౌరుడే కాదు కాబట్టి 2009 నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆయన్ని దేశంలో ఎక్స్ఎమ్మెల్యే అని కూడా పిలవకుండా ఉండడానికి ఆ 2009 నుంచి జీత భత్యాల పేరు తీసుకున్నటువంటి కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పని నేను ఉన్నత న్యాయస్థానాన్ని మళ్ళీ కోరబోతాను. ఎందుకంటే ఒక గెజిట్ ఇచ్చి 2009 నుంచి 2023 వరకు అసలు రమేష్ బాబు భారతదేశ పౌరుడు కాదని తీర్పు వచ్చిన వరకు ఆయన ఎమ్మెల్యే అని పిలవడానికి వీళ్ళని చెప్పి ఒక గెజిట్ ఇవ్వాలని చెప్పని నా యొక్క ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని ఈరోజు కోర్టులో చెప్పిన ప్రకారం 25 లక్షలు నాకు ఇవ్వడమే డీడీ రూపాయలు ఇవ్వడం కాకుండా ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. మరో మార్గం